హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టెట్‌కి అయితే రిలీజ్ అయితే చేశారండి. లాంగ్వేజెస్‌వి తెలుగు, హిందీ, కన్నడ, ఉర్దూ మీడియానికి సంబంధించిన పేపర్ 2 అయితే రిలీజ్ అయినాయి. పేపర్ 1 అయితే రిలీజ్ కాలేదు మనకి. నిన్న అయితే వెబ్‌సైట్‌లో అయితే పెట్టాడు. ఇనిషియల్‌కి మనకి రెస్పాన్స్ షీట్స్ అయితే ఇంకా రాలేదు. రెస్పాన్స్ షీట్స్ అనేవి అందరి అన్ని టెట్ ఎగ్జామ్స్ అందరివి అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ అయితే వస్తాయి. అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు పెట్టిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఏం పెట్టారు అనేదైతే చూసుకోండి. ఈ పేపర్ సిఫ్ట్ 2కి సంబంధించింది. మనకు డిసెంబర్ 10, 2025లో జరిగింది. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిన మనకి అబ్జెక్షన్స్ రేజ్ చేయమన్నప్పుడు అప్పుడు మీరు ఆ క్వెషన్స్ అయితే అబ్జెక్షన్ పెట్టండి. మీకు యాడ్ స్కోర్ ఇవ్వడమా, లేకపోతే ఆ స్కోర్ మిస్టేక్ ఉంటే గిన దానికి మార్క్స్ ఇవ్వడమా, లేకపోతే ఆప్షన్స్ సరి చేయడమా అనేదైతే మీకు ఇస్తారు. అందుకనే ఇప్పుడైతే క్వెషన్స్ అయితే చూడండి. ఎలాంటి బిట్స్ వచ్చాయని చూడండి. మీకు ఇప్పుడు మ్యాథ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ పేపర్ యూజ్ అవుతుంది. ఎందుకంటే సైన్సు, సైకాలజీ ప్లస్ తెలుగు బిట్స్ ఎక్కువగా వస్తున్నాయి. చూడండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఆన్సర్ 4 వ్యక్తి విజయంలో భావోద్వేగ ప్రజ్ఞ కంటే అతని సాధారణ ప్రజ్ఞ ముఖ్యమైనది అనేది ఇచ్చారు. ఇప్పుడు నిబంధన ద్వారా నైతికత ఈ దశ లక్షణము. పూర్వ బాల్య దశ. ఈ బాల్య దశల నుంచి ప్రతిరోజు ఒక బిట్ అయితే వస్తుంది. క్రింది ప్రవచనాలను పరిశీలించి సరియైన దానిని గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి. థర్డ్ సి, డి. వికాసం మొదట కండరాల అదుపు సాధించి చిన్న కండరాలపై పట్టు సాధించడము సమీప దూరస్థ వికాస నియమము ప్లస్ వికాసము శిరస్సు నుంచి కాళ్ళ వైపుగా కొనసాగుతుంది. అంటే పాదాత్మక వికాస నియమము. ఈ విధంగా మనకి క్వెషన్స్ అయితే ఉన్నాయి. కొంచెం టఫ్‌గానే ఉంది పేపరు. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళైతే చూసుకోండి. హార్లక్ మానవ వికాస దశ వర్గీకరణ ప్రకారం క్రింది వానిలో సరియైన జవాబును గుర్తించండి. సి, డి. కౌమార దశ 13 లేదా 14 నుండి 18 సంవత్సరాల వరకు, పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. కొంచెం దగ్గుందండి. ఎరిక్సన్ సాంఘిక సిద్ధాంతం ప్రకారం చొరవ చూపడము వర్సెస్ తప్పు చేశానన్న భావన వ్యక్తమయ్యే దశ. మనకి 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు. షిషోర్ పదజాలాభివృద్ధి సిద్ధాంతం ప్రకారము ఉత్తర బాల్య దశ 10 సంవత్సరాల నాటికి ఏర్పడే పదాల సంఖ్య సుమారుగా 34,300. ఇది ప్రీవియస్ నేను టెట్ పేపర్స్ పెట్టాను కదండి, దాంట్లో కూడా ఈ బిట్ అయితే వచ్చింది. ప్రీవియస్ పేపర్స్ చేయండి, దాంట్లో నుంచి మినిమం ఒక 5-10 బిట్స్ దాకా అయితే వస్తున్నాయి. సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణము ఏబిడి. సామాజిక బాధ్యత, భావోద్వేగ స్థిరత్వము, ఇక్కడ ఆరోగ్యకర స్వీయ భావన. ఇక్కడ నాయకుడు నామమాత్రంగా వ్యవహరించే నాయకత్వ పద్ధతి అడిగారు. జోక్యరహిత న్యాయకత్వము. ఒక వ్యక్తి తన అన్నదమ్ములపైన తీవ్ర వ్యతిరేకత ఉన్న ఇతరుల సమక్షంలో అతి ప్రేమ ఒలగబోయడం ఈ రక్షక తంత్రము. ఇక్కడ ప్రతి చర్య నిర్మితి. పిల్లవాని స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగాను ఆడుకునే క్రీడను ఏమంటారు? స్వతంత్రంగా ఆడుకునే క్రీడను సమాంతర క్రీడ అంటారు. ఇక్కడ ఈ అంశంల ద్వారా మనస్సును విశ్లేషించుట కొరకు మొట్టమొదట మనోవిజ్ఞాన శాస్త్ర పాఠశాలలు అభివృద్ధి పరిచారు. ఇక్కడ మనకి ఆన్సర్ 1 సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు. మనకి ఈ సోషల్‌లో సైకాలజీలో మనకి బిట్స్ అయితే చాలా హార్డ్‌గా అయితే ఇస్తున్నాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అనేది గ్రంథాన్ని రచించింది. పుస్తక రచయిత ఎవరు? డేనియల్ గోల్మాన్. ఇక్కడ సరికాని జతను గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఏసి అనేది సరికాని జతలు. వైగోట్స్కి రష్యాకి చెందిన ఆయన అనేది సరైన సమాధానము. పాల్ ప్రియరీ కెనడాకి, పియాజే జర్మనీకి చెందిన ఆయన.
ఒక విద్యార్థి 6 x 6 ఎంత అని అడిగినప్పుడు వెంటనే 36 అని సమాధానం చెప్పినచో అతనిలో పనిచేసిన మానసిక చర్య, సమైక్య ఆలోచన, విద్యలో స్కఫోల్డింగ్కు ఉదాహరణ. ఇక్కడ విద్యార్థి స్వతంత్రుని చేయుటకు నెమ్మదిగా సహాయాన్ని తగ్గించడం. ఇక్కడ మనకి హార్డ్ క్వశ్చన్స్ ఎంత హార్డ్గా ఇస్తున్నాడు చూడండి, అంత అప్లికేషన్ టైప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా పిల్లల సామర్థ్యాలను మదింపు చేయుట అనేది అభ్యసనలాగా మదింపు. వీడియో ఆడియో కొంచెము ట్రాక్ మిస్ అవుతుందండి మధ్యలో, అది అర్థం కావట్లేదు. మీరు కొంచెం నేను టిక్ చేసిన ఆన్సర్స్ని చూసి మీరు కరెక్ట్ సమాధానాలు చూసుకోండి. సృజనాత్మక ప్రక్రియలో దశలను వల్లాస్ ఈ గ్రంథంలో వివరించారు. ఆర్ట్ ఆఫ్ డాల్ అనేక లక్ష్యాలతోనూ సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలి అనే ధ్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తననే సాధనా ప్రేరణ అంటారు. ఇక్కడ NEP 2020 ప్రకారం పాఠశాలలో కానీ పాఠశాల సముదాయాలలో మాస్టర్ ట్రైనర్స్ను దీని కొరకు నియమించబడతారు. ఇక్కడ స్థానిక వృత్తులు, కళలు, సంగీతం మొదలగున వాటికి ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా 1 సంవత్సరానికి స్కాలర్షిప్ నగదు మొత్తము 80,000. క్రింది వానిలో సరి అయిన సమాధానాలు గుర్తించండి. దత్తాంశంలోని గణనలను, అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపినది వలయ పటము. ఇక్కడ బి కూడా కరెక్ట్. సంచిత శాతవక్రత ఎస్ ఆకారంలో ఉంటుంది. మనకి దత్తాంశం నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. 2-3 బిట్లు అయితే వచ్చాయండి. దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల వలన మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తి మానము. బి మధ్యగతము. ఎరిక్ ఎబ్బే ప్రకారము విద్యా విప్లవంగా గుర్తించినది. ఏ బి బోత్ కరెక్ట్. రాత పనిని క్రింది వానిలో బహుళ ఇంద్రియ బోధన వ్యూహాలలో లేనిది. ధారణ ద్వారా అభ్యసన. అభ్యసనలో పురోగామి తిరోగామి పద్ధతులను కలిగి ఉండేది మనకి రేఖీయ కార్యక్రమయుత అభ్యసన. క్రింది వాటిలో కంప్యూటరు తరము ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ బి సి. COPL ఈమెయిల్ను పంపుటకు సిస్టంలో తప్పనిసరిగా ఉండవలసినవి. ఇక్కడ AB అనేటివి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ MTA మరియు సిస్టమ్ MTA. MS DOSకు సంబంధించి సరి అయినది. ఇక్కడ 4th ఆప్షన్ ABC అనేటివి సరైనవి. ఇది బైనరీ టాస్కింగ్ ఆపరేషన్ సిస్టమ్. ఆటలు, పాటలు, చలనచిత్రాలు మొదలైనటువంటి మల్టీమీడియాకు మద్దతు ఇస్తుంది. ఇందులో ఒకేసారి ఒక విండోను మాత్రమే ఉపయోగించగలము. పేపర్ అయితే కొంచెం హార్డ్గానే ఉంటుందండి. మినిమం మనకి దీంట్లో 100 కూడా తెచ్చుకోవడం కష్టమే ఉంది. రేఖీయ కార్యక్రమయుత అభ్యసన, శాఖీయ కార్యక్రమయుత అభ్యసన, మ్యాథమెటిక్ కార్యక్రమయుత అభ్యసనలోనే మనకి మ్యాచింగ్ చేయమని అడుగుతున్నారు. వెబ్ 2.0కు సంబంధించి RSSను విస్తరించుము. రియల్లీ సింపుల్ సిండికేషన్. ఇంద్రియాలకు అందని భావాలను ఊహించగల శక్తి.
భావన శక్తి ఈ భావాలు వస్తువులను, వివిధ పరిస్థితులను, వివిధ చర్యలను ప్రతిబింబించేవిగా ఉండవచ్చును. విడివిడి అనుభవాలు ఒక పద్ధతిలో ఏకం చేసే రచనా సామర్థ్యము అంటే క్రమబద్ధతమైన లేని అనుభవంలో ఒక క్రమాన్ని చూపడము ఏర్పడుతూ భావనా శక్తి అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ గద్యాన్ని చదివి నీకు విస్తరించి చెప్పబడిని లేది నీకు లఘుపథకుడొకడు నేనొకడను గాము మనలను మువ్వురను దైవమొక్కచో నేర్చుడు దొరికినంతటితో గాలము గడుపుకొని సుఖముగా జీవింతము అనియు హిరణ్యకుడు అన్నాడు. ఎవరితో అన్నాడు అనేది సంభాషణ. హిరణ్యకుడు మందరుడు. మనకి ఒక 2 పద్యాలు 2 గద్యాలు అయితే వచ్చాయి. మొత్తం 4 వచ్చాయండి దీంట్లో. 4 గద్యాలు 4 పద్యాలు. మీకు 8 మార్క్స్ అయితే ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ పద్యంలో ఒక తోట ప్రస్తావన ఉన్నది. ఏ తోటలు? తమలపాకు, పోక, చెరుకు తోటలు. ఈ పద్యములోని వంది యాగదుల కథాస్తవములను కవి దీనితో పోల్చాడు. ఇక్కడ తుమ్మెదల రవలి, మరాల మరాల రాగున్న లోర్చునే. ఈ వాక్యంలోని అలంకారం అడిగాడు. రూపక అలంకారము. టెట్ పేపరే ఇంత హార్డ్గా ఉంది, మనకి డిఎస్సి ఇంకా ఎంత హార్డ్గా ఇస్తాడో. మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ ప్రిపరేషన్ అయితే ఇంకా స్ట్రాంగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి అని ఇచ్చాడు. విద్యాహీనుడు, ఇక్కడ మనకి విద్యాహీనుడు అని అంటే తృతీయ విభక్తి. ధనాశ, ఇక్కడ చతుర్థి విభక్తి. ఇక్కడ మాటల నేర్పరి, మాటల యందు నేర్పరి సప్తమి విభక్తి. దొంగల వలన భయము పంచమి విభక్తి. ఎక్కువగా ఆప్షన్లో చూడండి ఈకి సమాధానం ఇచ్చారు. 10 పైన ఉన్న 3ని మార్చడం అయితే జరిగింది. ప్రతి జతపరచులో కూడా అలానే ఉన్నాయండి. గీతము భంగి నెక్కకో దిగినెన్ కలహంస కుంచిత్ తాంసమై. ఛందస్సు లక్షణాలు చెప్పమంటున్నారు. మనకి ఆ ఈ అనే సత్యాలు. ఇక్కడ చూడండి చంపకమాలకు సంబంధించింది. పదవ అక్షరం ఎతి స్థానము గి గెన్ అనే అక్షరాలకి ఎతి చెల్లుతుంది. అన్ని టాపిక్స్ని అయితే కవర్ అయితే చేశారు. అయితే క్లిష్టత ఎక్కువగా ఉంది. డాక్టర్ ఉమర్ అలీషా గారి గురుపీఠం పేరు ఏమిటి? జ్ఞానసభ. ఇక్కడ కవయిత్రి తిలక బిరుదాంకితురాలు ఎవరు? కొలకలూరి స్వరూపారాణి. తాను ప్రధానంగాను పద్యజీవినన్నాడు ఆశావాది. ఈ వాక్యానికి సరైన ప్రత్యక్ష కథనము. నేను ప్రధానంగా పద్యజీవిని అని అన్నాడు ఆశావాది. భాగనము, ఇది ఆది గురువు, 2 లఘువులు. ఇక్కడ వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస ఇచ్చారు. రూపకము మనకి అన్ని మ్యాచింగ్ అయితే చేయమంటున్నారు. వృత్యానుప్రాస అనేది ఒక హల్లుకు పెక్కు హల్లులుగా ఆవృతం అవ్వడాన్ని వృత్యానుప్రాస అంటారు. ఇక్కడ చేకానుప్రాస అంటే 2 హల్లుల జంటని చేకానుప్రాస అంటారు. ఇక్కడ లాటానుప్రాసలో తాత్పర్య భేదం ఉంటుంది. ఇక్కడ రూపకలకారం చూడండి, చాలా వరకు ఇక్కడ మనకి మ్యాచింగ్లో లాస్ట్ ఆన్సర్ ఈ అనే సమాధానాన్ని మ్యాచ్ చేసి అయితే ఇస్తున్నాడు. సేమ్ మిగతా 3 చేంజ్ చేశారు. జతపరచం అన్నీ కూడా అలానే ఇచ్చారు. మూకురం పదానికి నానార్థము, మల్లెపువ్వు అర్థము, గోత్రము పదానికి అర్థము, పర్వతము, బంగారము గర్భమందు కలిగినది అను వృత్పత్తిని ఇచ్చు పదము,
వసుధ. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. బ్రజ్ఞకు ప్రకృతి ప్రొద్దు. ఇక్కడ సంధులను సరియైన ఉదాహరణలతో జతపరచండి. సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి, డుగాగమ సంధి, ఉత్వ సంధి. ఇక్కడ అన్నీ కరెక్ట్గానే ఇచ్చి మనకి మ్యాచ్ చేయమన్నారు చూడండి. గసడదవాదేశ సంధి ఒత్తురు ఊదురు, టుగాగమ పల్లె టూరు, ఉత్వ సంధి ధర్మ ఒకటి, ధర్మము ప్లస్ ఒకటి. నేడు దివులు గొన్న సమృద్ధి లేదు. ఈ వాక్యానికి సరి అయిన ఆధునిక వచనము నేడు దివులు కొన్న సమృద్ధి లేదు. పని మొదలు పెట్టగానే విఘ్నాలు కలిగి ఆగిపోవుట అనే అర్థాన్నిచ్చే జాతీయం ఏమిటి? ఆదిలోనే హంసపాదు. మనకి ఒక పొడుపు కథ, ఒక జాతీయము, అర్థాలు అన్ని టాపిక్స్ని టచ్ చేశారు. సామర్థ్యార్థకము, అప్యార్థకము, ఛేదార్థకము, కతుర్ద్వార్థకము. కతుర్ధార్థకానికేమో మనకి సామర్థ్యము అనేది కళ, అప్యార్థకము అనేది ఈయన, ఛేదార్థకము తే, కతుద్వాక్యం ఈ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచన కానివి అనేది ఇచ్చారు. మెలకువ, పడుచుదనము. మానినుల సత్యవచనాలు నానిట్లుల సత్య భాషణం చితంబే అని ధర్మబోధ పాఠంలో అన్నది ఎవరు? దుష్యంతుడు. చలనశక్తి గలదు జంతువు గాదది, చేతులెప్పుడు త్రిప్పు శిశువు కాదు, కాలు లేవు సర్వకాలంబు, దీని భావమే తిరుమలేశ ఈ పొడుపునకు విడుపు ఏమిటి? గడియారము. క్రింది వాణిలో సరి అయినది సమాజానంద స్వామి, షేక్ ఖాజా హుసేన్. వర్గ ఎక్కు స్థిరము, తాళవ్యక్షరము జ. వచ్చెదన్ అనే పదము ఉత్తమ పురుష ఏకవచనము. గంగన్న వలస వెళ్ళి తన కుటుంబాన్ని తలుచుకుంటూ వర్షాలు కురిస్తే తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు. బాల్య దశలో వివిధ ఆసక్తులను, అంతర్గత నైపుణ్యాలను తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చు అని తెలపడం ఉద్దేశంగా గల పాఠం ఏమిటి? చేజారిన బాల్యము. స్కౌట్ను సాధించినది రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బెడన్ పవేల్. మనకి ఇంతటితో అయితే తెలుగు బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మనకి ఇంగ్లీష్ బిట్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. ఇక్కడ ఇంగ్లీష్ బిట్స్ చూడండి. ఫస్ట్ మనకి సినోనియం అనేది ఇచ్చారు. సినోనియం ఫస్ట్ ఆప్షన్ అఫెన్సివ్. ఇక్కడ మనకి యాంటోనియం కూడా ఒకటైతే వస్తుంది. మీకు ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్ జరగబోయే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, చూడండి ప్రతి ఒక్కరు. థర్డ్ ఆప్షన్ హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ మెడికల్ కోర్స్ అనేది విల్ స్టార్ట్ అనేది ఆన్సర్. ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇక్కడ 65 క్వశ్చన్కి అబ్జెక్టెడ్ అనేది థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ చూడండి సెకండ్ లుక్డ్ ఇంటూ అనేది ఈ ఆప్షన్ అయితే కరెక్ట్. పార్సెల్ వర్బ్ అడిగారు. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ స్వీట్ స్విమ్. కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్ అనేది సెకండ్ ఆప్షన్. ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లోకి చేంజ్ చేయమని అడుగుతున్నారు. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. గర్ల్ దట్ బాయ్ ఈజ్ ద ఇన్ దిస్ క్లాస్.
ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇన్కరెక్ట్ ఈ స్పెల్డ్ వర్డ్ అనేది ఇచ్చారు. కోకోఫోనీ. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అయితే అడుగుతున్నాడు మనకి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్. ఇక్కడ ప్రపోజిషన్ అడగడం జరిగింది. పే అటెన్షన్ ఆఫ్ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు సే. ఆంథ్రోపాలజీ మనకి సెకండ్ ఆప్షన్. వర్క్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్ అడిగారు, సెకండ్ ఆప్షన్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ క్రికెట్? హార్డ్లీ హ్యాడ్ డాష్ వెన్ అని ఇచ్చారు. ఇక్కడ నో ఆర్టికల్ ద అనేది. యూ నీడ్ నాట్ వాష్ ద కార్. ద థర్డ్ ఆప్షన్. దే ఎక్స్ప్రెస్ ప్యాసివ్ ప్రొనౌన్స్ అనేది ఇవ్వడమే జరిగింది. ఇక్కడ దే అనేది కరెక్ట్. సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి. ఫస్ట్ ఆప్షన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ ఆప్షన్. బిగ్ స్క్వైర్ బ్లూ బాక్స్. ఫస్ట్ ఆప్షన్. కాన్సిక్వెన్సీ ఆఫ్ అని ఇచ్చారు, ప్రపోజిషన్. ఇక్కడ మనకి కాంప్రహెన్షన్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్ అయితే ఇచ్చారు, హంబుల్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ నుంచి మనకి కంటెంట్ బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 60 బిట్స్ అయితే ఉంటాయి, మెథడాలజీ కంటెంట్ రెండు కలిపి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. వస్తాడు వచ్చిరి వచ్చితివి వచ్చితిమి అనేది ఇచ్చారు. ఇక్కడ వస్తాడు అనేది మహద్వాచక ఏకవచన భవిష్యత్ కాల క్రియ, భూతకాల ప్రథమ పురుష బహువచనము. ఇక్కడ మనకి మ్యాచింగ్ చూడండి, అన్ని క్వశ్చన్స్ మ్యాచింగ్ అయితే ఇవ్వడమే జరిగింది. చాలా వరకు సత్యాలు గుర్తించండి సరికానిది అనే ఆన్సర్లు. ఆ కరెక్ట్. అగూఢమైన అర్థం యొక్క రుచి ద్రాక్ష పాకము. ఇక్కడ గూఢమైన అర్థం యొక్క రుచి నారికేల పాకము. ఇక్కడ మనకి కావ్య విమర్శ నుంచి క్వశ్చన్ వచ్చింది. వక్రోక్తికేమో కుంతకుడు, ఇక్కడ రసానికి విశ్వనాథుడు, శబ్దార్థ సహిత కావ్యము అనేది భామహుడు, ఇష్టార్థ వివచన పదావళి కావ్యము దండి. డిఎస్సి రాసే వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. మనకి పాత సిలబసే ఉంటుందంట. మన ఛానల్లో సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేశాను. ఉత్తమ ఆవేశాలకున్న ఉత్తమ హేతువులను భావన చేత ధ్వనింపజేయడము కవిత్వం అన్నది ఎవరు? జాన్ రిస్కిన్. తెద్దర్వర్గ ఉత్పత్తియే కావ్య ప్రయోజనమని పేర్కొన్నదెవరు? భామహుడు. ప్రతిభా ఉత్పత్తులలో ప్రతిభయే శ్రేష్టతారము అని చెప్పిన వారు ఎవరు? మనకి 3 బిట్స్ అయితే వచ్చాయి దీంట్లో. కావ్య విమర్శ నుంచి ఆనందవర్ధనుడు. భరతుడు నాట్యశాస్త్రంలో 8 రసాలను పేర్కొన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ రూపగోస్వామి భక్తిని రసమని పేర్కొన్నాడు. క్రింది వాణిలో సరి అయినవి అని అయితే ఇచ్చారు.
ఇక్కడ ఆ అనేది ఆంధ్ర భాషలో తొలి వ్యాకరణ గ్రంథకర్త కేతన. ఇక్కడ తెలుగు భాషలో వెలువడిన మొదటి అలంకార గ్రంథం కావ్య అలంకార చూడామణి. వివేక చంద్రిక విమర్శనము వెలువరించిన వారు ఎవరు? కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. మహత్తులకు మగాదులకు గైరాదులకున్ అనేది ఇవ్వడమే జరిగింది. నుత్వంబు గాదు అనేది ఇచ్చారు. లు లా నాలు పరంబగునప్పుడు డోకానొకచో ముగాగంబునకు లోపంబును దత్పుర్య స్వర్వంబునకు దీర్ఘంబు విభాషణగు. ఈ బాల్య వ్యాకరణంలోని ఈ పరిచ్ఛేదం దేనిలోది అని ఇచ్చారు. తత్సమ పరిచ్ఛేదంలోనిది. మనకి బాల వ్యాకరణం నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. ఇది డిఎస్సి సిలబస్ని ఇక్కడ యాడ్ అయితే చేశారు టెట్లో. ఈసారి సత్యాలు చూడండి. మనకి ఫస్ట్ ఆ అనేది దెందము పదములోని అనుస్వార సిద్ధాంతము. చెందోవ పదంలోని అనుస్వారము సాధ్యము, సిద్ధము సాధ్యము. వాడు ప్లస్ కంసాలి, వాడు కంసాలి. ఈ సంధి రూపంలో కకారానికి గకారము రాకపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చాడు. మొదటి పదం అచ్చు తెలుగు పదము, అచ్చ తెలుగు పదము. రెండవ పదము సంస్కృతం కనుక. మనకి ఇక్కడ వాడు గంసాలి అని రాకుండా కంసాలి అని ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి సంస్కృతం కనుక అనేది ఇచ్చారు. మారణ మార్కండేయ పురాణమునకు కృతి భర్త ఎవరు? గన్నయ్య సేనాని. ప్రమీల కథ, దారుక వన విహారము, అర్జునికి అనువిల్లాంగన కథ, సుశీల కథ. ఇది మనకి కాశీఖండము, వరాహ పురాణము, జైమిని భారతము, హరవిలాసనము. మానవుడు సాంకేతికంగాను భౌతికంగాను ఎంత అభివృద్ధి సాధించినా తన స్వార్థ బుద్ధిని అమానుషాన్ని విడనీడితే మానవ మనుగడకి అర్థం లేదని ప్రబోధించే నాటకము మరుద్ మొహంజోదార. పెనుగాలి వీచింది అనగారిపోయింది, నట్టనడి సంద్రము నావ నిలుచుండాలి, చుక్కాని బట్టరా తెలుగోడ, నావదరి చేర్చరా మొనగాడ అంటూ స్వేచ్ఛను సంపాదించుకొనిన జాతికి సవ్యమైనటువంటి దిశలో నడపమని ఉద్బోధించిన వారు ఎవరు? వేములపల్లి శ్రీకృష్ణ. ఆరుద్ర తన ఛందస్సుల చేత అందంగా చాకిరీ చేయించుకోగలడు. శుద్ధ వచనం రాస్తున్నా గాని గమనంలో ఒక వేగం సాధించగలడు. ఈ మాటలు అన్నది ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగులో మాండలికాల పరిశీలన ప్రధానంగా దీనిని లక్ష్యంగా చేసుకొని సాగింది. పదాల వాడుక. నందంపుడి శాసనంలో ఆంధ్ర శబ్దము భాషావాచిగాను ప్రయుక్తమైంది. ఇండియాలో వరి పండుతుంది వాక్యంలో ఈ అర్థంలో ప్రయుక్తమైంది. అభివ్యాపకార్థంలో. మూర్ధన్య శ్వాస స్పర్శము ట. దివాను కొత్వాలు పదాలు ఈ భాష నుండి తెలుగులోనికి వచ్చాయి. పర్షియన్. ఇక్కడ గ్రాంధికవాదాన్ని సమర్థించే రచనలు ఏమిటి? గ్రామ్యమా, గ్రాంధికమా, ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శన. ఇక ఏ మెమోరాండం ఆఫ్ ప్రౌజ్, తెలుగు ప్రోజ్. రాయపోలి వారి అనుమతి కావ్యమునకు మూలం డోరా. కవి సార్వభౌమ బిరుదు కలవారు కుచుమంచి తిమ్మకవి. నీలా సుందరి పరిణయంలో నీలా అనునది
కుంభకుని కుమార్తె, జానపద గేయ వాజ్మయ పరిచయము గ్రంథ రచయిత హరి ఆదిశేషువు, సుశీల మణికందరుడు, చెల్లమాంబ, వజ్రనాభుడు ఉన్న రచనలు ఏమిటి అనేది ఇచ్చారు. సుశీల అనేది పాండురంగ మహత్యము, మణికందరుడు కళాపూర్ణోదయము, చెల్లమాంబ రాజశేఖర విలాసము, వజ్రనాభుడు ప్రభావతి ప్రద్యుమ్నము. పాత్రలు ఒక బిట్టయితే వచ్చింది. పాత్రల నుంచి పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ ఈ ఆ అనేటివి మనకి సరైన సమాధానాలు. ఇక్కడ సరైన క్రమంలో అమర్చండి అనే బిట్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ కనికరము తోడ సుధనిచ్చు కారు పిల్ల, గడియకొక వేషము గట్టు గడుసు పిల్ల, పైరు పచ్చలు పండించు తెరవవే జూపు, పాడి పంటల్లో ప్రతిఫలము గోరదు. ఇక్కడ మనకి మేఘము, దీనికి సమాధానము పొడుపు కథలో అలరు బ్రోడి ఈ పదంలోని సమాసం ఏమిటి? బహువిహరి సమాసము. అశ్రుష పదానికి ఉత్పత్త్యార్థము. వినాలనే కోరిక. శుక్రుడు పదానికి అర్థము. ఇంద్రుడు. మనకి మొన్న జరిగిన పేపర్లో అయితే మనం బిట్స్ అయితే పెట్టాం కదండి, అవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇది ఈ కీలో ఉన్న క్వశ్చన్స్ అనేది కరెక్ట్ సమాధానాలు. నేను ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది వేరే వాళ్ళు పంపించడం వల్ల అవి రాసి మీకైతే అందించడం అయితే జరిగింది. ఆ పేపర్లో మీరు మిస్టేక్స్ ఉంటే క్షమించండి, అవి వాళ్ళు పంపించినవి. నేనైతే ఎగ్జామ్ అయితే రాయలేదు. ఇది మీ భారతీయ సంస్కృతి ఎందలి పరమోధార రమణీయ కథ. మా పాశ్చాత్య వాజ్మయంలో ఇట్లాంటి త్యాగ సౌందర్యం కనపడదు అని ఏ దేశం ఏగిన పాఠంలో ఉన్నది రుబేన్ అన్నారు. శీలా వీర్రాజు రచనల గురించి సత్యాలు. మబ్బుతెరలు, కథా సంపుటి, మైనా వెలుగు. చూడండి, పెళ్లి పేరెంటాల్లో నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ఇలా కనిపిస్తున్నాయని కవి లివింగ్స్టన్ భావన. జాతీయాలు వాటి అర్థాలతోనే జతపరచండి అన్నారు. కొనలు సాగు వృద్ధి పొందు, కొమ్ములు వచ్చు అనేది అధికార గర్వము, కొమ్ములు తిరుగు అనేది ఆరితేరు. ఇక్కడ కొట్టిన పిండి స్వవంశంలో ఉన్నది. స్వవశంలో ఉన్నది. ఉద్దిష్ట పదార్థమును ఒక అనుస్పూర్విలో క్రమబద్ధమునర్చడం అనే అలంకార లక్షణం యథ సంఖ్య. ల అల ఢ అక్షరములకు పరస్పరం ప్రాస చెల్లుట అనేది అభేద ప్రాస. న్యాయపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య, కాశీనాథు నాగేశ్వరరావు, తిరువెంగళాచార్యులు. ఇక్కడ న్యాయపతి సుబ్బారావు రచించింది చింతామణి పత్రికకి. కాశీనాథు నాగేశ్వరరావు, ఇక్కడ అది మిస్టేక్ ఉన్నట్టుందండి, చూడండి క్వశ్చన్. స్వార్థమైన నాయకుడు ప్రజలకు మేలు చేయజాలరు. ఈ వాక్యంలో చాలు అనేది అసామర్థ్యము. హేమమై వినస్వరమైన ఈ కలేభర మందాస్తమాని మాకు యశము సంపాదింపుము, నా వల్ల జీతమా బత్యమా ఏదియూ లేదు. అయినను వీరు సర్వకాలము నన్ను విడువక కొలుచుచున్నారు. నేను వీరి రుణమెప్పుడు తీర్చుకోగలనో ఎరుగను. నా బ్రతుకు ముఖ్యంగా జూడకు, నీ ప్రాణములు రక్షించితే జాలును అని చిత్రగ్రీవుండు బలికెను. ఈ క్రింది వాణిలో చిత్రగ్రీవుడు అననిది అనేది ఇచ్చారు. అనినది కాదు, అననిది. నా బ్రతుకును ముఖ్యము.
ఇక్కడ వీళ్ళు నా రుణం ఎప్పుడు తీర్చగలరో తెలియదు. ప్రీతిపూర్వకమైన సజ్జన సల్లాపము వలె గంధసారమును హిమాంబు పూరంబును వారి జాతవారమున్ శ్రమను పోగొట్ట జాలవు. దుర్జనుడు తలచునది ఒకటి చెప్పునది ఒకటి అని అన్నది ఎవరు అనేది ఇచ్చారు ఇక్కడ. సత్యమైన వాక్యం ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మనకి 2 గద్యాలు 2 పద్యాలు దీంట్లో కూడా ఇచ్చారండి. మొత్తం 4 పద్యాలు 4 గద్యాలు అయితే రావడం అయితే జరిగింది. పై పద్యాలను అనుసరించి భగవంతుని నామము మోక్షానికి మూల కారణము. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. ఇక మనకి మెథడాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. భాషోత్పత్తి వాదానికి చెందినది అనేది ఇచ్చారు. పై వాక్యాలలో మనకి స్వతసిద్ధవాదము, బోధనా లక్ష్యాలను గురించి సత్యాలు, ఈ సత్యాలు, సూక్ష్మ బోధన చరిత్ర గురించి సత్యాలు, ఈ బోధన ప్రవర్తనలను పఠన నైపుణ్యానికి సంబంధించి వాంఛనీయ ప్రవర్తనలు స్పష్టంగా ఖండ పద్ధతికి సంబంధించి సరి అయినది ఫోర్త్ ఆప్షన్. ఎత్తుగడ మాంటిసోరీ డాల్టన్ కిండర్ గార్డెన్ వీటిని జతపరచమనేది ఇచ్చారు. టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చారండి. డిఎస్సి కొంటే చాలా కష్టంగా ఉంది టెట్ పేపర్. ఇక మరి నెక్స్ట్ డిఎస్సి మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మనకి 45 డేస్ ఇస్తారంటే ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఈ సిలబస్ అంతా. దస్తము అనేది ఈ మూల్యాంకన సాధనానికి చెందినది. రాతాంశాలు, ఉద్దేశాలు ఈకి మాత్రమే. ఇక్కడ చూడండి, సంవత్సరాలు సరిగా మర్చండి వరుస క్రమంలో అనేది ఇచ్చారు. ఇంతటితో అయితే మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇంకా 2 పేపర్స్ నేను పెట్టానండి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్వి రెండింటివి పెట్టాను. అందరూ చూడండి వీటిని. ఇంకా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎంత కష్టంగా ఉంది, ఏ టాపిక్స్ నుంచి ఇచ్చారో చూసుకొని మీరు డిఎస్సికి కూడా ఆ టాపిక్స్ని ఎక్కువగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకి టైం ఇవ్వట్లేదు, ఫాస్ట్గా అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు రెస్పాన్స్ షీట్ వచ్చేలోపు మీరు దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటినైతే చూసి పెట్టుకోండి. ఆ క్వశ్చన్స్ మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.